ఈ దినవాక్య ధ్యానాంశం. నీవు నిందించబడుతుంటే యోహాను సువార్త 12:3 మరియ మిక్కిలి విలువగల అచ్చా జటమాంసి అత్తర ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. మరియ ఖరీదైన ఒక సేరున్నర అత్తరును కొనుక్కొని వచ్చి యేసు పాదములను అలాగే ఆయన తలను అభిషేకించింది. ఆ అత్తరు పేరు అచ్చా జటమాంసి. ఇది హిమాలయ పర్వతాలలో దొరుకుతుందట. ఆ పర్వత శ్రేణులలో పుట్టే చిన్న చిన్న మొక్కల నుంచి ఈ అత్తరును తయారు చేస్తారు. అలాగే ప్రపంచంలో ఖరీదైన అత్తరులలో ఈ జటమాంసి అత్తరు ఒకటి. ఆనాడు మరియా ఈ అత్తరు ఏ విధముగా తెచ్చిందో తెలియదు గాని తాను అభిషేకించబోతున్న యేసు బహు శ్రేష్టమైన వాడు కావున ఆయనకు శ్రేష్టమైన అత్తరును పూయాలి అని తలంచి ఖరీదైన అత్తరుతో యేసును అభిషేకించింది. ఇదంతా గమనిస్తున్న దొంగ అయిన యోధ ఇస్కరియోతు తట్టుకోలేక ఇంత డబ్బు ఎందుకు వ్యర్థం చేస్తున్నావు, దానిని పేదలకు ఇవ్వచ్చు కదా అని అన్నాడు. యోహాను సువార్త 12:1-6. గమనించండి, దేవుణ్ణి మహిమపరిచే కార్యం, దేవునికి ఇష్టమైన కార్యం ఈ లోకములో ఎవరు ఎప్పుడు ఎక్కడ చేస్తున్నా ఖచ్చితముగా దానిని విమర్శించేవారు, నిందించేవారు సహజముగా ఉంటారు. ఆనాడు మరియా క్రీస్తును మహిమపరిచే సమయములో సైతాను ఒక వ్యక్తి ద్వారా విమర్శించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరియా అవేమి పట్టించుకోకుండా యేసయ్యను సంతోషపెట్ట తలంచి ఆయన పాదాలు తుడుస్తుండెను. తాను నిందించబడుతున్నా విమర్శించబడుతున్నప్పటికీ మౌనముగా తన పని తాను చేస్తున్నప్పుడు యేసయ్య కలగజేసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందరపెట్టుచున్నారు, బేదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని చెప్పి విమర్శించే వారి నోరు మూయించెను. ఆత్మీయుడా, నీవు నిస్వార్థముగా ఉద్యోగాన్ని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటున్నా లేదా సేవ చేస్తూ అద్భుతముగా ప్రయాసపడుతూ సంఘాన్ని కాపాడుకుంటూ దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను పెంపొందించుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో తప్పక విమర్శించేవారు ఉంటారు. నీవు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వాక్యపు వెలుగులో నిన్ను నీవు బలపరుచుకుంటున్న సమయంలో తప్పక విమర్శించేవారు ఉంటారు. నీవు దేవుడిని మహిమపరిచే సంతోషపరిచేవానిగా ఉన్నప్పుడు నీ జీవితం యేసయ్య గణపరిస్తే ఖచ్చితముగా విమర్శించేవాళ్ళు, నిందించేవాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాలలో అట్టి రీతిగా విమర్శించేవారు విశ్వాసులుగాను సేవకులుగాను కనబడతారు. మరియను విమర్శిస్తుంది ఎవరో కాదు, అతడు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు, సేవకుడు మరియు అపోస్తులుడు. యేసుక్రీస్తు సేవకుడే ఒక సహోదరుని విమర్శిస్తుంటే ఆయన మౌనంగా ఉండలేడు. తనను మహిమపరుస్తున్న స్త్రీని సమర్థిస్తూ నిందిస్తున్నా విమర్శిస్తున్నా తన శిష్యుని నోరు మూయించెను. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, వాళ్ళని విమర్శించనివ్వండి. వారు మూయించేవాడు ఉన్నాడు, ఆయన తన పని తాను చేస్తాడు. తీర్పు తీర్చటం అది ఆయన పని, మన పని కాదు. ఇంకొక విషయం, ఒక వ్యక్తి తాను జీవితకాలమంతా సంపాదించిన సంపాదనంతా చెల్లిస్తే తప్ప సేరున్నర జటామాంసి అత్తరు కొనడం సాధ్యం కాదు అని కొందరు బైబిల్ పండితులు చెప్తున్నారు. అనగా ఆ రోజు మరియా యేసును అభిషేకించినప్పుడు తన దగ్గరున్న సొమ్మంతా తీసుకుని వచ్చి యేసుక్రీస్తును మహిమపరిచింది, అభిషేకించింది. యేసుని ఎంతగా తాను ప్రేమిస్తుందో క్రియల్లో చూపించింది. నీవు యేసును ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను క్రియల్లో చూపించు. మిక్కిలి అల్పులైన ఈ సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కావున నాకు చేసితిరని క్రీస్తు అన్నాడు. ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని
వారితో అనెను. మత్తయి సువార్త 25:40 నువ్వు దేవుని పేరిట దేవుని కొరకు ఏమి చేయగలవో అది చెయ్యి. ఎంత చేయగలవో అంత చెయ్యి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను క్రియల్లో చూపించడానికే ఆయన వెల చెల్లించి తన ఒక్కగానొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును సిలువకు అప్పగించాను. ఎంత గొప్ప ప్రేమ! ఎఫెసీ పత్రిక 6:6-7 చూస్తే, ప్రేమించకుండా ఎవరికైనా దాన ధర్మాలు చేయవచ్చు, కానీ ఏమీ ఇవ్వకుండా మాత్రం ఏ ఒక్కరిని ప్రేమించటం సాధ్యం కాదు. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.